అప్పు చెయ్యని వాడు గాడిదా, అప్పు తీర్చకు వెయ్యి వాయిదా, అసలుకు పెట్టరా ఎసరు నాయనా, ఐపి ఐపి పెట్టినోడే విఐపి జగాన అని అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గొప్పగా వాడింది అప్పుల గురించి. కానీ అదే తెలుగు సినిమా హీరో మంచు మనోజ్ ఏమంటుండో ఈయన. ఫర్ ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ ఫోన్ చూడండి. ఇది రియాలిటీ. సింపుల్ మా జనరేషన్ కవర్ వేసాము, ఒక లక్షన్నర కాపాడేసాము. మీరు ఇలాగ ఫోన్ అయిపోండి, ఆల్ ది బెస్ట్. డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టకండి. అర్థమైందా ఏం చెప్పిండో హీరో మంచు మనోజు? గొప్పల కోసం అప్పులు చేసి షిప్పలు పట్టుకునే కాడి తెచ్చుకొని తిప్పల పడకుంది అని చెప్పకనే చెప్పిండు. పట్టుకునే సెల్లు కావచ్చు, కట్టుకునే బట్టలు కావచ్చు, అవన్నీ మంది కోసమే అయితే వాటిని ఎట్లా కవర్ చేసుకోవాలనో చెప్పిండు. తను వాడేది ఉత్త ఆర్డినరీ ఫోన్ అయినా దానికి వేసిన కవర్ మాత్రం ఐఫోన్ దని ఇప్పి వివరించి చూపిట్టిండు. లోకం కోసం లోపట శినిగిన బనియన్ వేసుకున్నా దానిపైన వేసుకునే బట్టలతోని ఏ తిరగ కవర్ చేసుకుంటా జీవితాన్ని ముందుకు సాగించాలనో అందరికి అర్థమయ్యే తీరుగా చెప్పిండు. ఇట్లా తన ఫోన్ ఎసోంటిదో దాన్ని ఎట్లా ఐఫోన్ పౌచ్తో కవర్ చేసి మంది ముంగట కలరింగ్ ఇచ్చిండో చెప్తే సినిమా ఇండస్ట్రీలో రేపటి నుంచి ఏ తిరగ చూస్తారనేది లెక్క చేయకుండా నామూషి అనుకోకుండా సెల్లుకున్న కవర్ తీసి చూపెట్టుడంటే చిన్న ముచ్చట కాదు కదా. చాలా మంది చాలా ముచ్చట్లు మందికి చెప్తారు కానీ పాటించరు. ప్రవచనాల తీరుగా ఆగని ప్రవాహం లెక్క నీతులు శుద్ధులు సూత్రాలు చెప్పుకుంటా పోతారు కానీ ఎవ్వరు పాటించరు. కానీ హీరో మంచు మనోజు ఏది చేస్తున్నాడో గదే ఫ్యాన్స్కు చెప్పిండు. సినిమా హీరోలను ఫాలో అవడంటే షింపిర్ జుట్టు వెంచుకుడు కాదు, శినిగిన బట్టలు వేసుకొని ఫోజులు కొట్టుడు కాదు. సినిమాలల్లో హీరోలు చేసిన చిల్లర వేషాలు బయట మీరు కూడా వేయుండ్రి అన్నట్టు చెప్పిండు. ఫ్యాన్స్ అయినా కామన్ పబ్లిక్ అయినా రియల్గా ఎట్లా బతకాలనో లేని పెగ్గలకు పోకుండా ఎట్లా ఉండాలనో చెప్పి మంచు మనోజ్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఇప్పుడు మంచు మనోజ్ను ఇప్పుడు అందరూ రియాలిటీ హీరో అని అంటారు. ఈ ముచ్చటిన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.